ఇంకో ఈడో దొంగున్నాడు ఈడొకడు. భారత్ సిమ్ కార్డులతో పాకిస్తాన్లో వాట్సాప్. మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో దాడులు. 7గురి అరెస్టు. 948 సిమ్ కార్డులు స్వాధీనం. సంగారెడ్డిలో పట్టుబడ్డ తాపీ మేస్త్రి మఫిసిల్ ఇస్లాం అట. ఇంకో ఈడే ఆడు. భారత ఆర్మీ జవానుకు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి హనీ ట్రాప్. భారత సిమ్ కార్డులతో పాకిస్తానీ సైబర్ నేరగాళ్ల బురిడి. అమాయకుల లూటి. టెర్రరిస్టుల ఫోన్లలో భారత సిమ్ నెంబర్ల వాట్సాప్, టెలిగ్రామ్. తరచూ పతాక శీర్షికలకెక్కే ఈ తరహా వార్తలు వెనుక ఉన్న భారీ నెట్వర్క్ గుట్టను అసోం పోలీసులు రట్టు చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో రంగంలోకి దిగిన అసోం పోలీసులు తెలంగాణ సహా 3 రాష్ట్రాల్లో 7గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 948 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం డీజీపీ హర్మిత్ సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్కి చెందినటువంటి గజరాజ్ కార్ప్ నుంచి పాకిస్తాన్లో వాడుతున్న గోస్ట్ సిమ్ నెంబర్లపై అసోం పోలీసులకు సమాచారం అందింది. అంటే భారత్లో కొనుగోలు చేసినటువంటి సిమ్ కార్డులకు సంబంధించినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ను పాకిస్తాన్లో ఉన్నవారు నేరాల కోసం వాడుతుంటారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ గుర్తించినటువంటి నిందితులంతా దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్న అసోంకు చెందిన వారే కావడంతో సమాచారాన్ని ఆ రాష్ట్ర పోలీసులకు అందజేశారు. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్డీఎఫ్ రంగంలోకి దింపాం. అసోంతో పాటు రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 16న దాడులు నిర్వహించి 7గురు నిందితులను అరెస్ట్ చేశాం. వీరిలో రాజస్థాన్లోని భరత్పూర్లో సాదిక్ 47 సంవత్సరాలు, అలాగే అకీక్ 25 సంవత్సరాలు, అల్వాల్లో హరీఫ్ ఖాన్ అనేటోడు 20 సంవత్సరాలు, అలాగే సాజిద్ అనేటోడు 21 సంవత్సరాలు. ఇట్లా తెలంగాణలోని సంగారెడ్డిలో ఇస్లాం 19 సంవత్సరాలు. అటికి వీడు ఏం చేస్తాడు, సిమ్ ఇక్కడ కొంటాడు, ఈ నెంబర్ను వాళ్ళకి చెప్తాడు, వాడు అక్కడ వాని వాట్సాప్ లేకపోతే వానికి సంబంధించినటువంటి నెట్వర్క్ దానిలో డౌన్లోడ్ చేసుకొని ఓటీపీ అడిగిన వెంటనే వీడు ఓటీపీ చెప్పాలి. చెప్తే వానికి అక్కడ వాట్సాప్, అలాగే టెలిగ్రాము, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ అవుతాయి. వాడు దాన్ని హనీ ట్రాప్ కోసం వాడుకుంటాడు. అంటే వీడు చేసేది ఎంత పెద్ద దాగానో చూడురి. వీళ్ళకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు. ఆ జ్యోతి అనేది ఒకటి తిరుగుతూ ఉంది. దానికి సంబంధించింది కూడా ముందు ఏదైనా పేపర్లు వస్తే చదువుదాము. అదైతే ఇంకా దారుణం. అది సికింద్రాబాద్ నుంచి కూడా వందే భారత్లో ప్రయాణాలు చేసుకుంటూ లాగులు చేసేటువంటి ప్రయత్నం చేసింది. అది లాగుల పేరు మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం చుట్టుముట్టింది, అలాగే భారతదేశ వ్యాప్తంగా చుట్టుముట్టింది. పహల్గామ్ దాడులకు ముందు పాకిస్తాన్లోనే ఉన్నది. అక్రమ కమ్యూనికేషన్ను ఉపయోగించే పలు పరికరాలను సీజ్ చేశామని, అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిందితులు భారత్లోని వేర్వేరు ప్రాంతాల్లో తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్ కార్డులను తీసుకుంటారని తేలింది. వారు పాకిస్తాన్లో ఉన్న వారికి ఆ వివరాలను అందజేసేవారు. పాక్లో ఉన్నవారు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే నిందితులు వారికి ఓటీపీలను అందజేసి ఆయా యాప్లను యాక్టివేట్ చేయించేవారు. పాకిస్తాన్లో ఉండేవారు ఆ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్లను సైబర్ నేరాలకు వాడేవారా, ఉగ్రవాదానికా లేక ఇంకేమైనా నేరాలకా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటికే అసలు దారుణంగా ఇది ఇట్లుంటే ఇంకా మనం ఇంతసేపు జ్యోతి గురించి మాట్లాడినాం కదా. జ్యోతి పాకిస్తాన్ ఏజెంట్లతో కలిసి గూఢాచార్యానికి పాల్పడ్డ హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్లోనే ఉందని హర్యానాలోని ఇస్సార్ ఎస్సీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. తరచూ ఆమె పాక్ పర్యటనలకు వెళ్లారని, ఒకసారి చైనా పర్యటనకు వెళ్ళినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్లతో టచ్లో ఉన్నారని ఇస్సార్ ఎస్పీ తెలిపారు. పోలీసులు ఆమె ఫోన్, ల్యాప్టాప్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. కాగా గతేడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే ఎక్స్ వినియోగదారు జ్యోతిపై దృష్టి సారించాలని ఐఎస్ఐని కోరినట్టుగా ఎక్స్లో పోస్ట్ చేయడం విశేషం. ఆమె తొలుత పాక్ ఎంబసీలో ఫంక్షన్కు హాజరైందని, తర్వాత పాక్ పర్యటనకు వెళ్ళిందని, అనంతరం కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిందని, దీని వెనుక ఏదో ఉందని అందులో పేర్కొన్నారు. మే 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాల్లో మొత్తం 7గురిని గూఢాచారం కేసులో అరెస్ట్ చేశారు. ఈ గూఢాచార్యం వ్యవహారంలో ఒడిశా రాష్ట్రానికి చేరింది. ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఓ మహిళ కూడా ఈ జ్యోతి మల్హోత్రాతోని పరిచయం ఉందట. మరి దాన్ని కూడా పట్టుకురావాలి.
ఇట్లా ఒక్కరిద్దరే కాదు, ఎవ్వడు ఎవ్వడు ఆ యొక్క తీవ్రవాదులతోని ఎవరికైతే లింక్ ఉంటుందో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. వాళ్ళను ఈ నుంచి తరిమి కొట్టడం కాదు, వాళ్ళని అవసరమైతే బహిరంగ ఉరిశిక్షలు వేసినా కానీ దేశం గర్విస్తుంది. ఎందుకంటే మన దేశంలోనే ఉంటూ మన ఉప్పే తింటూ వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు ఇట్లాంటివి. ఈమెకు సంబంధించినటువంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి, ఆ జ్యోతికి సంబంధించినటువంటి వీడియోలు.